చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కోటీశ్వరుల జాబితా చాంతాడులా పెరిగిపోయింది. వందల కోట్ల ఆస్తులున్న వారు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన అధినేతల దగ్గర నుంచి అభ్యర్థుల వరకు అంతా కోటీశ్వరులే. ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు టీడీపీ నేతలు. రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు, కేసుల వివరాలు పరిశీలిస్తే చంద్రబాబు పేరిట మొత్తం ఆస్తులు 20,44,33,814 రూపాయలు కాగా చరాస్తుల విలువ 47,83,067 రూపాయలు. స్థిరాస్తుల విలువ 19,96,95,474 రూపాయలు. చంద్రబాబుకు ఉన్న అప్పుల విలువ 5,24,96,605 రూపాయలు. ఇందులో లోకేష్ కోసం చేసిన అప్పులు 8,89,000 రూపాయలు. గత ఏడాది ఆదాయపు పన్ను శాఖకు చూపించిన ఆదాయం 64,73,208 రూపాయలు. అలాగే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల విలువను పేర్కొన్నారు. జగన్ స్థూల ఆస్తుల విలువ 339.89 కోట్ల రూపాయలు. ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు కాకుండా ఈ మొత్తం ఆస్తులు జగన్ పేరిట ఉన్నాయి. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలతో కూడిన 47 పేజీల సుదీర్ఘ అఫిడవిట్ను జగన్ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇక ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సహా చాలా మంది జనసేన అభ్యర్థులు కులమత ప్రస్తావనలకు తావు లేకుండా నామినేషన్లు సమర్పించారు. నామినేషన్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన ఆదాయం, ఆస్తులు, అప్పుల వివరాలను చూస్తే పవన్ కళ్యాణ్ మొత్తం స్థిరాస్తుల విలువ 40.81 కోట్లు కాగా అప్పులు 33.72 కోట్లు. చరాస్తుల విలువ 12 కోట్ల రూపాయలు. 2016-17లో పవన్ ఆదాయం 15,28,71,589 రూపాయలు. 2017-18లో పవన్ కళ్యాణ్ ఆదాయం 9,50,14,927 రూపాయలు. నెల్లూరు అర్బన్ నుంచి పోటీ చేస్తున్న మంత్రి నారాయణ కోటీశ్వరుల లిస్టులో టాప్లో నిలిచారు. తనకు 650 కోట్ల ఆస్తులున్నట్లు నారాయణ అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే నరసాపురం లోక్సభకు పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు తనకు, తన భార్యకు కలిపి 324 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. అలాగే 101 కోట్ల అప్పులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక మొదటిసారి ఎన్నికల బరిలో దిగుతున్న విశాఖ లోక్సభ టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ తనకు 200 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పొట్లూరి వరప్రసాద్ కుటుంబ ఆస్తుల మొత్తం విలువ 347.75 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిలో చరాస్తుల విలువ 236.29 కోట్లు కాగా స్థిరాస్తులు 111.46 కోట్లు. తన కుటుంబం పేరిట 20.95 కోట్లు అప్పులున్నట్లు చూపించారు. పీవీపీ పేరుతో 39.36 కోట్లు, ఆయన భార్యకు 196.60 కోట్లు, ఇద్దరు పిల్లలకు 32.95 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లుగా రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. స్థిరాస్తుల విషయానికి వస్తే పీవీపీకి 45.95 కోట్లు, ఆయన భార్యకు 65.51 కోట్ల విలువైన చిరాస్తులున్నాయి. విజయవాడ ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేస్తున్న కేసినేని నాని దాఖలు చేసిన అఫిడవిట్లో కుటుంబ ఆస్తుల విలువ మొత్తం 80.82 కోట్లుగా చూపించారు. కానీ పేరుతో 51.23 కోట్ల రూపాయలు అప్పులున్నాయి. మరో 23.29 కోట్ల వివాదాస్పద బకాయిలు ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారు. చరాస్తులు నాని పేరుతో 10.62 కోట్లు ఉండగా భార్యకు 1.61 కోట్లు, కుమార్తెలకు 1.13 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
కేసినేని నాని పేరు మీద 66.07 కోట్లు స్థిరాస్తులు ఉన్నట్లు పొందుపరిచారు. 5 వోల్వో, 6 మినీ బస్సులు, 2 బెంచ్ కార్లు, ఆడి ఎస్యూవీ, బీడబ్ల్యూ, ఇన్నోవా, స్కార్పియో, బొలెరో వాహనాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.